మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లడ్డు వివాదం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్లు కూడా ఓ పక్క ఇండస్ట్రీ కావచ్చు, ఓ పక్క పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఆయన ఒకేసారి సీరియస్ కామెంట్స్ చేశారా వాళ్ళ మీద అంటే ఏం చెప్తారు సార్? ఆ కామెంట్స్ని ఎలా చూడాలి? అసలు ఈ వివాదం ఎక్కడికి పోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ సినిమా వాళ్ళని కిలికారు అనుకోండి సార్, ఫ్యాన్స్ అనవసరంగా ఓవర్ యాక్షన్ తప్ప అసలు యాక్షన్ ఏమి ఉండదు. ఓవర్ యాక్షనే. ఓకే. ఆ ఓవర్ యాక్షన్ కోసం ఏంటంటే ఒకేసారి టర్నింగ్ తిప్పలేరు కదా. తిరుపతి లడ్డులు బ్లేమ్ అంతా ఇంకో దగ్గరికి మార్చాలి కదా. అంచేత కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు? సనాతన ధర్మం దగ్గర గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అసలు వద్దులేండి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఎలా ఉంటాడు అన్న దగ్గర ఈయన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మిమ్మల్ని అందరినీ సనాతన ధర్మాలు పాటించమని వార్నింగ్లు ఇస్తుంటారు. సినిమా వాళ్ళు లడ్డులు. మరి ఇదే లడ్డుల విషయంలో ఆయన అవహేళన చేసింది 2 పాసిపోయిన లడ్డులని చెప్తాను. తన దాకా వస్తే ప్రతిదీ టక్ యూటర్లు. అడిగే ఆయన అపరిచితుడు సినిమాలో అసలు ఆ విక్రమ్ బదులు ఈయన పెట్టాలి అసలుకి. ఎందుకంటే అన్నీ మర్చిపోతారు గతంలో ఏం మాట్లాడాడని. టక్ స్పాంటేనియస్గా అక్కడ ఆస్కవిత్వం చెప్పినట్టు చెప్పేస్తుంటాడు ఇష్యూస్ మీద. ఇతను ఒకడికే స్పాంటానిటీ ఉంటుంది, రియాక్టివ్ మోడ్ ఉంటుంది అని. ఇదే రాముడు తల ఎగిరిపోయినప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇతను? ఖండన కూడా లేదు కనీసం. సరే, ఇవన్నీ చూసుకుని మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లకి టర్నింగ్ ఇచ్చాడు. ఎక్కడికి? ప్రకాష్ రాజ్కి, ఆయన మన హీరో కార్తీ గారికి. వీళ్ళకి ఆ తమిళనాడు ఆల్రెడీ రికార్డింగ్ డ్యాన్స్ మొదలెట్టి వేసుకోవడం. ఇక్కడ అనవసరం అన్నమాట. ఇది ఇష్యూని పక్కకి పట్టించాడు. ఎవడన్నా మెట్లు చూడండి, పైనుంచి కడుక్కుని వస్తారు, ఇంట్లో ఆడాలని అడగని చెప్తారు. అట్లీస్ట్ ఈ మనోడు వెరైటీ అన్నమాట, కింద నుంచి పైకి కడుగుతాడు. సో ఇవన్నీ ఇది సనాతన ధర్మాల గురించి మాట్లాడుతుంటే ఇదే తిరుమలలో, తిరుమల అక్కర్లే, దేశవ్యాప్తంగా హిందువుల భావాలను పరిరక్షించడానికి విశ్వ హిందూ పరిషత్ ఉంది. సనాతన ధర్మాలను కాపాడుకోవడానికి జయేంద్ర సరస్వతి గారిది ఉంది, శంకరాచార్యుల పీఠాలు ఉన్నాయి. ఎన్ని పీఠాలు ఉన్నాయి లెక్క జమ లేదు, అన్ని ఉన్నాయి పీఠాలు మన ధర్మాలను కాపాడడానికి. ధార్మిక సంస్థలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. ఇదిగాక పెద్దజీయర్ ఆధ్వర్యంలో కైంకర్యాలు అక్కడ జరుగుతుంటాయి ఆగమ శాస్త్రానికి. ఇది అబద్ధాలని జస్టిఫై చేయడానికి చేస్తున్న ఓవర్ యాక్షను. ల్యాబ్లే లేవన్నాడు. ల్యాబ్లే లేనప్పుడు 14 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్లో అవి ఎలా రిజెక్ట్ చేస్తారు? బేసిక్. వీళ్ళు ఎంత జడ్డిమాలోకాలు తింగరమేళాలని చెప్పడానికి ఒకే ఒక విషయం చెప్పనా? స్వామివారికి లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగిందని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మరి అక్కడ రోజు జిలేబీ తయారు చేస్తారు నెత్తితోనే, వడలు తయారు చేస్తారు, అప్పాలు తయారు చేస్తారు. స్వామివారికి చక్కెర పొంగలి, దద్దోజనం ఏం తయారు చేసినా నేతితోనే తయారు చేస్తారు అక్కడ. మరి వాటికి గేట్ అపచారాలు జరగలేదా? మళ్ళీ లడ్డు మాత్రమే. ఇది సిరీస్ ఆఫ్ ఆర్డర్లో కనుక గమనిస్తే వెంకయ్యనాయుడు ఎన్డీటీవీ చైర్మన్ కలవడం, తదనంతరం ఆయన ఇక్కడికి వచ్చి లడ్డూ తీసుకోవడం, ఇమీడియట్గా నెక్స్ట్ డే శాంపుల్ పంపించడం, ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేయడం. ఇది 2 రోజుల్లో తుస్సుమంట దీపాలు తపాకలేదు, అయిపోయింది. అసలు అయిపోయింది. దానికి ఏం చేయాలంటే ప్రజలు భావాలను రెచ్చగొట్టేశారు కదా, అది పాసిఫై చేయడానికి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు తలాతోక లేకుండా మాట్లాడడానికి ముస్లిం సామాజిక వర్గం అయితే వెళ్ళి మీరు చేయగలరా? ఎందుకంటే వాళ్ళలో సంఘటితం ఉంది, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పరిరక్షించుకోవడానికి. మనకు 80% ఉన్న దగ్గర అసలు వాస్తవాలు ఏమైనా తెలిసేస్తే ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్గా 7 కొండలు స్వామివారికే చెందుతాయని జీవో ఇచ్చారు. ఆయన ఎవరు మీరు అనుకున్నట్టు క్రిస్టియనే అనుకుందాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గుళ్ళు కట్టారో వీళ్ళు ఓన్లీ పకోడీ కబుర్లు చెప్పారు గత ప్రభుత్వంలో. ఆయన అమరావతిలో గుడి కట్టాడు, జూబ్లీహిల్స్లో గుడి కట్టాడు, అక్కడ మళ్ళీ కాశ్మీర్లో ఇల్లు కట్టాడు, నెక్స్ట్ ఇక్కడ తీసుకెళ్ళి వెస్ట్ బెంగాల్లో కట్టాడు, వైజాగ్లో కట్టాడు, అమెరికాలో కట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 3/4 పైన అయిపోయింది. ఇన్ని చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇదే మీరు అపవాదులు వేస్తున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన. ఇదే పాదయాత్ర అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన హిందుత్వం గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ మతం మీద నమ్మకం, ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు పాదయాత్ర కంప్లీట్ తర్వాత అలిపిరి నడుచుకెళ్ళాడు ఆయన. అది ఆయనకున్న కమిట్మెంట్. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మీకు నా సంగతి తెలుసు, నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా, నేను రంజాన్ మహీనా చేస్తానా చేయనా? చేస్తారు. మరి నాకు దేశం లౌకిక దేశం సార్, మత స్వేచ్ఛ ఇచ్చింది, పరమతాన్ని గౌరవించమని చెప్పి నా లౌకిక దేశం, నాకు రాజ్యాంగం, నాకు హక్కు కల్పిస్తే ఈ ఊరండి ఇలా అంతే. ఏమైనా తెలిసి మాడతారా, తెలియక మాడతారా? పైపొచ్చి కొండ మీద అన్య మతస్థులకి ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అవి, డెప్యుటేషన్ మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళారు అనుకో, వాళ్ళు ఒక డిక్లరేషన్ ఉంటుంది, బాబు మేము ఇక్కడ మా మతం ఇదైనా సరే ఈ మతాన్ని మేము గౌరవించి ఈ సాంప్రదాయాలకి మేము తల వంచి పనిచేస్తాం, డిక్లరేషన్ ఇచ్చి పనిచేస్తారు. మొన్నటిదాకా ఇక్కడ హిమాయత్ నగర్లో టీటీడీ ఇది ఉన్న అక్కడ ఉన్న ఈవో ఎవరో ఒకసారి చెక్ చేసుకోమండి ఆవిడ మతం ఏంటో కులం ఏంటో. సో నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ
80% హిందువులు ఉన్నారు కాబట్టి 20% ఉన్నారంటే రాజ్యాంగం మనకి చెప్పలే మరి. అలాంటప్పుడు ఇదే అబ్దుల్ కలాం గారిని ప్రతిష్ఠించిన చంద్రబాబు నాయుడు గారు ఎస్ సార్. 10 సార్లు చెప్తారు నేనే అవును. ఆయన ఏ మతస్థుడు, ఆయన ఏ ప్రాతిపదిక మీద మన దేశ ఔన్నత్యాన్ని ఎన్ని స్థాయిలు పెంచాడు. ఎస్ సార్. జనరల్ మానిక్ షా గారు ఎవరు, ఇలాంటి వాళ్ళ మీ గురించి తెలిసి మాడితే ఏదైనా చెప్పచ్చు. సార్. ఈ తెలియని మేళానికి ఎవరూ చెప్పలేరు. లేడీకి లేచిందే ప్రయాణం అని ఆ రోజుకి ఆ నిమిషానికి ఏటి వస్తే బుర్రలోకి దాని గురించి ఓరేషన్ ఇన్ని కబుర్లు చెప్తున్నారు. నిన్న రథం తగలబడిపోయింది అనంతపురం దగ్గర. సార్. అనంతపురం జిల్లాలో రథం తగలబడింది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఏ ప్రభుత్వం ఉంది? అప్పుడు బ్లేమ్ మీదేసుకోవాలి కదా. అదే చెప్తున్నాను. ఈ శాంపుల్ ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు? మే టెండర్ పిలిచారు, జూన్లో సప్లై స్టార్ట్ చేశారు, మేలో ఎలక్షన్ కోడ్ ఉందా లేదా? ఎస్ సార్. ఎవరికి డిస్కషన్స్ ఉంటాయి? ఈవో ఉంటాయి. ఆ ధర్మారెడ్డిని వెళ్ళండి, ఇప్పుడు ఈ శ్యామలరావుని కూర్చోబెట్టి మాట్లాడండి. ఇద్దరితో పెట్టి తేల్చుకోవాల్సిన పంచాయతీ తీసుకెళ్ళి మొత్తం అన్ని బొంగరాలు తిప్పుతారు. ఇదే కంపెనీ 16 టన్నులు ఇచ్చా, మిగిలిన రిజెక్ట్ చేశారు. 4 మొత్తుకుంటారు పక్కన. ఎస్ సార్. కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటారు అవి, పనికిమాలిన మాటలు. అంటే చూడండి, దానికి ఒకటి పిల్లికి ఎలక సాహిత్యం అని ఒక సామెత ఉంటుంది తెలుసు కదా. పొరపాటున చంద్రబాబు నాయుడు గారు మాట అన్నందుకు ఈ సాహిత్యం అన్నమాట. ఏదో ఒకటి ఇమ్మీడియట్ నీళ్ళకి నేర్పింది ఆవు వ్యాసం. సార్ మీరు గమనిస్తున్నారా? ఈ ఆవు వ్యాస సారాంశం ఏంటంటే ఇటు తిరిగి అటు తిరిగి అదే జరుగుతూ ఉంటుంది. ఓకే, అది గమనించుకోండి. దీనికి ఇంటర్లింక్అప్తో స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి సార్? దీనికి స్టీల్ ప్లాంట్ ఏంటంటే బీజేపీ పరంగా కానీ కాంగ్రెస్ పరంగా కానీ ఈ పురంధేశ్వరమ్మ కనుక పొరపాటున ఎంపీ గెలిస్తే మన రాష్ట్రానికి దైద్యం పట్టినట్టే. ఎంత దైద్యం పట్టినట్టు అంటే ఆ రోజు ఎంపీగా ఉండి ఏడు చేసిందా మా తల్లి, రాష్ట్రాన్ని ఎడగొట్టేసింది. ఇప్పుడు ఎంపీకి మన ఎర్రిమాలోకల్లో గెలిపించిన పాపానికి స్టీల్ ప్లాంట్ సభకు నమస్కారం. ఇది ఫస్ట్ తెలుసుకోండి ప్రజలు. అర్థమైందా? ఈ ఐరన్ లెగ్ వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతిదానికి విఘాతమే కలుగుతుంది. అందుకే వాళ్ళు ఏం బ్యానర్లు పెట్టారు చూడండి. పల్లా శ్రీనివాసరావు గారు అల్లప్పుడు మొదలెట్టి నిరాహార దీక్షతో స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ ఆయన అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎమ్మెల్యే అక్కడ ఉండి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? హమేశ్వరరావు పక్కన ఈ లడ్డూలు చుట్టూ పెట్టి మనకు స్టీల్ ప్లాంట్కి చీకటి దెబ్బలు కొట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ బ్లాస్ట్ ఫర్నెస్లని షట్ డౌన్ చేసుకుని వస్తున్నారండి. నాకు అర్థం కాదు. నిన్న మొన్న కూడా జీతాలు ఇచ్చారు, ఎన్నాళ్ళ బట్టి జీతాలు ఇవ్వకుండా. ఇంత అన్యాయకరమైన గవర్నమెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కోయిలేషన్ గవర్నమెంట్ని పేర్లు పెట్టుకుని ఎవరికి డిస్కషన్లు ఉండవు. ఎడ్డోళ్ళలో తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన పనులు, ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ అయితే బీజేపీ, వాళ్ళ బుర్రలో వచ్చిన పనులు చేయడానికి మాత్రమే ఈ కోయిలేషన్ గవర్నమెంట్లు పేర్లు పెడుతున్నారు. అరే పక్క రాష్ట్రం రేపొద్దున మన రాష్ట్రంకి ఏదో ప్రాబ్లం వస్తుంది అన్నది ఒక్క ప్రాంతీయ పార్టీ కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నాడు ఎవరికి సోయి ఉండదు. మంది కాదు కదా, ఆయన ముంచేస్తే చాలనుకుని కూర్చుంటారు వీళ్ళు. నితీష్ కుమార్కి తెలీదా ఇవాళ కోయిలేషన్ గవర్నమెంట్ వాడు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే బీహార్ బెలాయి స్టీల్ ప్లాంట్కి ఏం ఉపద్రవం వస్తుంది నెక్స్ట్ ఏం రెస్పాండ్ అవ్వడు? ఆ రోజు కేటీఆర్ ఇక్కడి నుంచి రెస్పాండ్ అయ్యాడు కదా. ఏంటంటే సార్ ఈ గేములు అట్ ద కాస్ట్ ఆఫ్ రాష్ట్రాలు, పేరుకి ఫెడరల్ సిస్టమ్. ఎంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదు సార్. అంత ప్రీ ప్లాన్డ్గా ఆ బొలిషెట్స్ తెచ్చినంత ముందు ఉద్యోగ సంఘాల మీద కార్మిక సంఘాల్లో విఘాతాలు కలిగించడానికి ఒక డెలిబరేషన్ స్టేట్మెంట్స్. తర్వాత ఎవడు మట్టుకడ నటసార్వములాగా నటించడం, జీవించడం, పొత్తు పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ఎజెండా ఏంటి సార్ వీళ్ళు? ఎంత అబద్ధాలా, నోరిపితే అబద్ధాలు. దాన్ని పక్కదారి పట్టించడానికి లడ్డూలు కథ మొదలెట్టారు ఇక్కడ. అంటే ఎవడు ఏంటి మన మానవ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కూడా మన హిందూ మనోభావాలకు సంబంధించిన మానవంతో సమానం దానికి విఘాతం కలిగిస్తారు. చర్చిల్లో దర్శనాలకి టికెట్లు ఉంటే చర్చిలో భగవంతుడు బొమ్మ కన్నా ప్రార్థనలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అల్లానే అక్కడికి వెళ్ళి ప్రార్థించుకుంటారు. మనం దర్శనాలు చేసుకుంటాం. అక్కడ ఉన్న దాన్ని నిరోధించడానికి ఉచిత దర్శనాలు ఉన్నాయి, 300 రూపాయల దర్శనాలు ఉన్నాయి, 10,000 రూపాయల దర్శనాలు ఉన్నాయి. ఎవడి స్థాయిని బట్టి వెళ్తాడు. నీకు ఏమైనా మ్యాండేట్ ఉందా? అంతే కదా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రద్దు చేసి దీనికి ఒక సిస్టమ్ పెడుతున్నాం చెప్పండి. ఈకో సిస్టమ్ ట్రై చేయలేదా? ఎస్కలేటర్లు అడిగి పెట్టారు, ఒక లేయర్లు ఫామ్ చేసి హెత్తు నుంచి చూసి వేరంగా వెళ్ళిపోతారు దర్శనాలు అని చెప్పి 2 లైన్లు పెట్టి అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు సార్. అవి ఏవి చేయకుండా ఎవరు లేరు. ఎందుకంటే వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తున్న దగ్గర నియంత్రించడానికి అక్కడ జరుగుతున్న, ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే రేకుల చెట్లు కూర్చోపెట్టారు. ఆ తదనంతరం తర్వాత ఆ రామారావు గారు వచ్చిన తర్వాత ఎంత కట్టారు, క్యాబిన్ వైజ్ కట్టి అంచెల వారీగా లోపలికి వదలను, అక్కడ వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం ఇవన్నీ. ఏం సార్ ఇది?
ఎప్పుడో కరోనా టైంలో కూడా అక్కడ కరోనా తదనంతరం ఉన్న పరిస్థితుల్లో ఆదాయాలు లేక ఇదవుతున్న టైంలో జస్ట్ మెనూ ఐటమ్స్ 1-2 తగ్గించిన ఉదంతాలు ఉన్నాయి. మనం సర్దుకోవాలి, కానీ నాకు పంచపక్ష పరమాణాలతో స్వామివారి దగ్గర పెట్టలేదు, గత ప్రభుత్వాలు పెట్టాయి అన్నది కరోనా తర్వాత జరిగిన ఉపద్రవాలు ఏంది వీళ్ళకి తెలీదా? సార్ అసలు చెప్తా తలా తోక లేకుండా ఏదైనా మనం మాట్లాడి వచ్చి ఏదైనా చేసి వచ్చాం దానికి మనం మన జడ్డితనాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడంలో సిద్ధహస్తులు.